నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూ. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ద తాజ్ స్టోరీ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినాను. సో ఇక్కడ మెయిన్ లీడ్ యాక్టర్ మన పరేష్ రావల్ గారు ఉన్నారు. సో అతని మూవీపై నిజంగా చెప్పుకోవాలంటే మూవీ కొంచెం కాంట్రవర్షియల్, కొంచెం డిబేటబుల్ అండ్ ఆల్సో ఏంటంటే మనం అడగాల్సిన కాన్సెప్ట్ అనమాట. ప్రతిసారి మనం ప్రతిదాన్ని క్వశ్చన్ చేయడం ఏదైతే మన సనాతన ధర్మం ఏదైతుందో క్వశ్చన్ చేసే మీరు నిజం మీద తెలుసుకోగలుగుతారట కదా, అదే కాన్సెప్ట్ మీద ఉంటుంది. సో స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది కథ ఏంటంటే మాత్రమే మెయిన్ ఏంటంటే మన గైడ్ ఉంటాడు అనమాట. తాజ్మహల్ దగ్గర గైడ్ 25 years ఏమో అతని 3 generations కూడా గైడ్లోనే లైఫ్ అనేది కూడా నడుస్తుంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గానే ఒక డౌట్ రేజ్ అవుతుంది, ఒక క్వశ్చన్ ఉంటుంది. దాన్ని ఎవరో రికార్డింగ్ చేసి సోషల్ మీడియా పెట్టడం వల్ల ఇది స్ప్రెడ్ అయ్యి ఎక్కువ అయ్యి ఇంకా రచ్చ అయిపోయి పెద్దగా అయిపోయి ఇక్కడ దాకా దారి తీస్తుంది అనమాట. అంటే ఒక చిన్న మిస్టేక్ ద్వారా ఎలా ఎంత పెద్దదవుతుంది అనే దాని మీద ఇది ఒక మూవీ. నా ఒపీనియన్లో మాత్రమే ప్రతి ఒక్కరు కూడా థియేటర్లో చూడదగ్గ మూవీ చూడాలి అనేసి అయితే నేనైతే పక్క అందరికి అడ్వైజ్ కూడా చేస్తాను. ఎందుకు చూడాలి అంటే మాత్రమే ప్రశ్నించాలి. ఇక్కడ మనకి ఎట్లా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎలా వాళ్ళ అపీజ్మెంట్ అన్నట్టు కూడా ఇక్కడ చూపించారు అనమాట. సో నా అడ్వైజ్ ఏంటంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మూవీ చూడాలంటాను. ఇక్కడ డ్రాబ్యాక్ ఏంది మూవీ గురించి కూడా డ్రాబ్యాక్ గురించి కూడా చెప్తాను. సో మూవీలో మొదటి డ్రాబ్యాక్ ఏంటంటే మాత్రమే పరేష్ రావల్ కాకుండా మెయిన్ లీడ్ యాక్టర్ కాకుండా మిగతా వాళ్ళందరిది కూడా కొంచెం పర్ఫార్మెన్స్ జర తక్కువ అనిపించింది. సెకండ్ డ్రాబ్యాక్ ఏంటంటే మాత్రం కోర్ట్ కచేరీ ఏదైతుందో కొంచెం లెందీగా అనిపిస్తుంది. ఆబ్వియస్గా రియల్ లైఫ్లో కూడా అట్లనే ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొంచెం ఏంటంటే మూవీ యొక్క డ్యూరేషన్ కూడా స్లో పేస్ నరేషన్తో పాటు 2 hours 45 minutes డ్యూరేషన్తో పాటు క్లోజ్ టు 3 hours అన్నమాట. ఇంటర్వెల్ కూడా యాడ్ చేసుకుంటే 15 minutes. సో 3 hour డ్యూరేషన్ కాబట్టి చాలామందికి కోర్ట్ కచేరీ కంటెంట్లో కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో లాస్ట్ ఏమైందన్న ట్విస్ట్ ఏదైతుందో మీరు థియేటర్లో వాచ్ చేయడానికి రికమెండేషన్ అయితే చేస్తాను. ఇలాంటివే మాత్రం థియేటర్లో చూడాల్సిన మూవీస్ కంపల్సరీ వాచ్ చేయాలి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంటే వేరే లాంగ్వేజెస్లో ఎట్లా రిప్రజెంట్ చేసారు, కొందరు 10 years అంటారు, 20 years అంటారు, 8 years అంటారు, ఎట్లా మ్యానిపులేషన్ చేసారు అట్లానే దాని మీద కూడా కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కొన్ని సీన్స్లో కూడా ఎగ్జాంపుల్స్ అయితే బాగానే ఇచ్చారు అన్నమాట. సో ఓవరాల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.75 out of 5 రేటింగ్స్ ఇస్తున్నాను. అదేందన్నా తక్కువ ఎందుకు ఇచ్చినా ఎక్కువ ఇచ్చు కదా అంటే మాత్రమే 2.75 రేటింగ్ ఎందుకు ఇచ్చినా అంటే మొదటి కారణం చెప్తాను. మొదటి కారణం ఏంటంటే మాత్రమే డ్యూరేషన్ ఎక్కువ అనిపించింది. ప్లస్ డ్యూరేషన్లో కూడా కోర్ట్ కచేరీ. సో కోర్ట్ కచేరీ అనేది లెందీగా అయిపోతుంది. నరేషన్ బాగానే ఉంటుంది కానీ కొంచెం అక్కడక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అక్కడికి మన పరేష్ రావల్ గారు తెలిసిందే కదా, ఆల్రెడీ మన ఓ మై గాడ్ మూవీ తీసినప్పుడు ఎట్లయితే కోర్ట్ కచేరీ దుమ్ము దులిపిరో ఇంట్లో కూడా అట్లనే మధ్య సెటారికల్ కామెడీ అక్కడ బాగా అనిపిస్తుంది. కొంచెం కామెడీ పండుతుంది. సో అది బాగా నచ్చింది అనమాట అవి. సో సీరియస్లో కూడా కామెడీని తీసుకొచ్చే క్యారెక్టరు. సో వాచబుల్ మూవీ అనమాట అవి. సో నా ఒపీనియన్లో థియేటర్లో చూడదగ్గ మూవీ. అండ్ ఇది నా ఒపీనియన్ అండ్ ఆల్సో నా రివ్యూ. నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.